పెద్ద ఎత్తున ఎందుకంటే ఎంతో మంది నిష్ణాతులైనటువంటి మంచి ఉపాధ్యాయునిగా రాణించాలనేటువంటి ఒక తలంపుతోటి చాలా మంది ఏ వృత్తి వచ్చినా వాటిని త్యజించి ఒక మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాల అనేటువంటి ఒక ఉద్దేశంతో దాంట్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయి, ఫ్యాకల్టీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నవోదయ పాఠశాల మాదిరిగా మన మోడల్ స్కూల్ కూడా నిర్వహింపబడతాయి అనే నమ్మకంతో కొద్దిగా జీతం తక్కువైనా ఏదైనా మంచి స్కూల్లో పనిచేసిన అనేటువంటి ఒక భావన ఉండాలనేటువంటి సంకల్పంతో మనమందరం ఈ మోడల్ స్కూల్లో టీచర్గా చేరినాం. ఆ చేరిన సంకల్పం నిజంగా ఎంత గొప్పది అంటే కానీ ఎక్కువ రోజులు ఉండకుండా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. 2014లో కేంద్ర ప్రభుత్వం మారటం వల్ల గతం నుంచి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పడినటువంటి మోడల్ స్కూల్ అర్థాంతరంగా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. నాతోటి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటా, ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అంత భవనాలు కట్టినాం, మంచి ఫ్యాకల్టీని అపాయింట్ చేసినాం, ఇప్పుడు అర్థాంతరంగా మేము సహాయం నిరాకరణ చేస్తామంటే వాళ్ళని కొనసాగించుట ఎట్లా కాబట్టి అనేటువంటి మాట చెప్తూ వచ్చాను. సార్ అప్పుడు నేను ఒక మాట చెప్పిన, సార్ మోడల్ స్కూల్ అన్ని కూడా అన్ని పాఠశాలల కన్నా ఆదర్శంగా ఉండే పాఠశాల. ఒక మండలంలో అందులో చదువుతున్నటువంటి ఒక విద్యార్థులు ఎంతో ఆశతోటి మా గవర్నమెంట్ ఇంత మంచి స్కూల్ పెట్టింది అనేటువంటి ఒక దృక్పథంతో మండలంలో ఎంత దూరమైనప్పటికీ కూడా ఎంత భారమైనప్పటికీ కూడా రవాణా ఖర్చులు అయినప్పటికీ కూడా మన పాఠశాలలో చదువుతారు. కాబట్టి దాంట్లో చదువుకుంటే ఆంగ్లంలో ప్రావీణ్యత ఉంటది, మంచి విషయ పరిజ్ఞానం ఉంటది, తల్లిదండ్రులకు నమ్మకం కలిగిందంట. కాబట్టి అందుకొరకే ఆ పాఠశాల ఆ విధంగా నడుస్తున్నాయి. కాబట్టి వాటిని ఎట్లయినా మనం కొనసాగించాలనే మాట చెప్పినాం. దానికి అనుకునేగానే మన రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిన తర్వాత మొదటి మనం సక్సెస్ అయింది ఎక్కడ అంటే లీవ్ రూల్స్ ఎక్స్టెండ్ చేయించడం జరిగింది. కాబట్టి సెలవులు ఏవైతున్నాయో సాధారణ ఉపాధ్యాయులకు ఉండేటువంటి యొక్క సెలవు మనకు కూడా అన్వయించేటట్టుగా ఉత్తర్వులు ఇప్పించాం. ఇది మొదటి సక్సెస్. రెండవది ఏమిటంటే అప్పుడు పిఆర్సీ అమల్లోకి వస్తున్న సందర్భంగా ఇతర ఉద్యోగస్తులందరూ కూడా అయ్యారు పొందే మాకు కూడా అయ్యారు రావాలి కదా అనేటువంటి ఒక మాట వచ్చింది. ఎస్, మోడల్ స్కూల్ టీచర్స్ వర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్, దే ఆర్ ప్యూర్లీ గవర్నమెంట్ టీచర్స్, కాబట్టి దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అయ్యారు అనేటువంటి ఒక మాట చెప్పి ఐఆర్ సాధించుకున్నాం. ఐఆర్తో పాటు పిఆర్సీ అన్వయించబడ్డాయి. కాబట్టి ఇలా పిఆర్సీ వచ్చింది, ఐఆర్ వచ్చింది. తదనుగుణంగా మనకు కొద్దిగా భరోసా ఏర్పడింది. ఏమంటే మేము కూడా గవర్నమెంట్ టీచర్లనే అనేటువంటి మాట. తీరా 2016లో ఏమో గాని మా కడియం శ్రీహరి గారు ఒక సమావేశం పెట్టారు. అసలు ఈ మోడల్ స్కూల్ టీచర్లను ఏం చేద్దాం అనేటువంటి రీతిగా ఆయన ప్రతిపాదన మేరకు వాళ్ళని టర్మినేట్ చేస్తున్నాం, లేకపోతే వాళ్ళని ఎక్కడన్నా ఏ సొసైటీతో మెట్ చేస్తాం అనేటువంటి. అంటే నేనన్నా అప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మన రమేష్ అన్నట్టుగా సార్ ఆ విధంగా వారు అపాయింట్మెంట్ చేసింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. వారి అపాయింట్మెంట్ ఆర్డర్ లో స్పష్టంగా ది ఫాలోయింగ్ టీచర్స్ వర్ అపాయింటెడ్ త్రూ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, దే ఆర్ కంటిన్యూడ్ యాజ్ పర్ 10A1 కింద అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి ఆ విధంగా అపాయింట్మెంట్ చేసిన తర్వాత మీరు ఎట్లా టర్మినేట్ చేస్తానికి వీలైతే సార్. కాబట్టి అందుకొరకే ఆ రోజు ఇది చెప్పంగానే కడియం శ్రీహరి గారు బిఎం సుధాకర్ అన్న ఇది ఏంటి అని ఉన్న వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ చూడండి. అపాయింట్మెంట్ ఆర్డర్ లో అంత స్పష్టంగా ఉండేప్పటికనే మేము ఆ విధమైనటువంటి సూచన చేసినాం. మోసం చేసిన వాళ్ళం కాదు. ఆ విధమైనటువంటి సర్వీసెస్ కంటిన్యూ కావాలి, వాళ్ళు సబార్డినేట్ సర్వీస్ కింద వాళ్ళు అపాయింట్ అయిందనేటువంటి మాట చెప్పినాం. దానికి అనుకునే కొనసాగుతుంది. ఒకటి
ఉద్యోగ భద్రత ఏర్పడ్డది. కాబట్టి ఈ 3 అంశాలలో మనం సక్సెస్ అయ్యాం. 4వ అంశం, నేను ఎస్ఎస్ నగర్ లో నిజామాబాద్ పోతుంటే ఒక మోడల్ స్కూల్ చూద్దామని పోయింది. ఆ మోడల్ స్కూల్ చూసే వరకు అందులో ప్రిన్సిపల్ అకౌంట్ లో లక్షలాది రూపాయలు అక్యుములేట్. ఇదేందమ్మా ఇంత అమౌంట్ మీ దగ్గర ఎట్టుంటది అని అన్న. మన గవర్నమెంట్ ఫండ్ కేవలం మన జీతాలు తప్ప ఇంకేముండనే ఉండదు. మీ అకౌంట్ లో గింత ఉన్నది సంగతి అని అంటే, మేము సిపిఎస్ ఏదైతే ఉన్నదో మా టీచర్ల దగ్గర 10% డిడక్ట్ చేసినటువంటి యొక్క మొత్తం మా అకౌంట్ లోనే జమ చేస్తున్నాం అనేటువంటి మాట. మీ అకౌంట్ లో జమ చేసినది మీ అకౌంట్ లో జమ చేస్తే అది కంట్రిబ్యూషన్ ఎట్లయితుంది? కాబట్టి ఎప్పుడు కంట్రిబ్యూషన్ అవుతుంది? మనం చేస్తే వాళ్ళు కూడా చేస్తే ఈ 2 కలిసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అప్పుడు ప్రాన్ కార్డు వస్తుంది. ప్రాన్ కార్డు వచ్చిన తర్వాతనే మనం గుర్తింపు ఉంటుంది. అంతవరకు దాకా మనం సిపిఎస్ ఎంప్లాయీస్ గా గుర్తింపబడం. కాబట్టి డిడక్ట్ బరాబర్ అవుతుంది, మనకు మాత్రం గుర్తింపు వస్తలేదు, ప్రాన్ నెంబర్ వస్తలేదు. కాబట్టి ఇది అన్యాయం సార్ అని శాసన పరిషత్తులో మొదటిసారి వాయిస్ వినిపించి ఇది సరైన కాస్తారని చెప్తే అప్పుడు ఇమీడియట్ గా సెక్రటరీ డైరెక్టర్ ను పిలిచి అప్పుడు మనదంతా కూడా సిపిఎస్ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఇప్పటికి కూడా ఇంకా ఏదైతే మొత్తం జమ చేసి ఉన్నదో అది నైదర్ సిపిఎస్ అకౌంట్ కన్నా పోవాలి, లేకపోతే మన పైసలు మనకు అందియాలి. ఏదైనా ఒకటైతే నిర్ణయం జరగాలి. దాని మీద స్పష్టత ఇవ్వని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరింది. అదేవిధంగా సిసిఎస్ ప్రభుత్వ మహిళా టీచర్లకేమో ప్రత్యేకంగా 5 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి. కాబట్టి మాకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కావాలంటే అవి కూడా కొంత మందులు చేసుకోవాలి. ఇక హాస్టల్ వార్డెన్ డ్యూటీస్ కొరకు పెద్ద ఉద్యోగం చేసినాం. కాబట్టి ఆ ఉద్యోగం చేసినప్పుడు ఎట్టి పరిస్థితిలో మా టీచర్లు చేరుతా వీళ్ళంతా అకాడమిక్ వర్క్ లో ఉంటారు, అంతా ప్రొఫెషనలిస్ట్. కాబట్టి వారిని హాస్టల్ డ్యూటీలు చేయమనంటే ఇదేమన్నా సమంజసమా? వారు చదివింది టీజీటీ పీజీటీ పోస్ట్ లో పనిచేస్తున్నారు, వారి ఏకాగ్రత అంతా దెబ్బతింటది. కాబట్టి హాస్టల్ వార్డెన్ విధుల నుంచి విముక్తి చేయమంటారు పోయినాం. దానికి అనుగుణంగా ఇట్లా కొన్ని సమస్యలు పరిష్కారం చేసినాం. ఇక మనకున్నదల్లా ఇప్పుడు మళ్ళా పిఆర్సీ వస్తుంది, ఆటోమేటిక్ గా వస్తుంది. రెండవది ఏంటంటే మన జీత భత్యాలు ఏవైతున్నాయో మనకు తప్పకుండా 010 కింద ఇంకోటి ఆల్ గవర్నమెంట్. కాబట్టి జీత భత్యాలు 010 కింద చెల్లించేటట్టుగా మన పిఆర్సీ కూడా నివేదించినాం. కాబట్టి వచ్చే పిఆర్సీ నివేదిక ప్రాతిపదిక మీద మన జీతాలు ప్రభుత్వ పరంగా తప్పకుండా 010 కింద జీతాలు చెల్లించేటట్టుగా ప్రధానమైన డిమాండ్ గా పెట్టారు. ఇంకొక స్కూల్కు పోతే ఆడికి స్కూల్కి పోయిన తర్వాత మన సిరిసిల్ల దగ్గర ఆడవ స్కూల్ ఆ స్కూల్ పోయే వరకు ఆడ టీచర్ నారాయణ, ఏం సార్ మేమంతా ఒకేసారి అపాయింట్ అయినాం, విడతల వారిగా అపాయింట్మెంట్ చేయొచ్చు, కానీ మాకు మాత్రం పిఆర్సీ అట్రాక్ట్ అయితలేదు. మొదటి బ్యాచ్లకు అట్రాక్ట్ అయింది, మాకు మాత్రం కొత్త పిఆర్సీ ప్రకారంగా మినిమం పేగా చెల్లిస్తారు. తద్వారా ఫిక్సేషన్ బెనిఫిట్ ఏదైతున్నదో అంటే 43% ఏదైతున్నదో అది మాకు వర్తించేస్తారు. అది ఫిక్సేషన్ ప్రిన్సిపల్ లో ఉండేటువంటి భాగం. కాబట్టి నేను కూడా దాన్ని ఎట్లా ఏం చేయాలని పాపం వాళ్ళే సలహా ఇచ్చారు. సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓగా పనిచేస్తే వారికి ఏమో 2 ఇంక్రిమెంట్ హెచ్చుదల చేస్తూ అపాయింట్ చేసేది. కాబట్టి అదే ఒరవడితోటి మాకు కూడా చేయండి అనేటువంటి మాట. ఎస్, మీకు కూడా 2 రోజుల ఇంక్రిమెంట్ తోటి ఈత వినండి. ఒక ఎగ్జాంపుల్ మనకు దొరికితే సరిపోయి దాన్ని బట్టి లాగుతూనే ఉంటాను, ఇక వదిలే ప్రసక్తే ఉండదు. కాబట్టి నేను అందుకొరికి మీరే అధ్యయనం చేస్తా అంటారు ఎక్కువ. ఎందుకంటే మేము పని కార్యక్రమాలలో మనకు సంబంధించింది కాబట్టి మనకు ఎక్కువ తెలుస్తాడు. కాబట్టి అందుకొరికి మీరు చేసి నాకు మంచి సలహా ఇచ్చాడు. కాబట్టి దాన్ని అనుసరిస్తూ తప్పకుండా 2వ బ్యాచ్ లో అపాయింట్ అయినటువంటి మోడల్ స్కూల్ టీచర్లందరికీ కూడా 2 నోట్ల ఇంక్రిమెంట్ వచ్చేటట్టుగా ప్రయత్నం
ప్రయత్నం చేస్తామనే మాట చెప్తుంది. ఇక ఇంకొకటి, అసలు మన రూల్స్ లోనే మెడికల్ రియంబర్స్మెంట్ అనే పదం, ఆ రియంబర్స్మెంట్ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇంతలోగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మెడికల్ రియంబర్స్మెంట్ ప్రత్యామ్నాయంగా హెల్త్ కార్డు ఇచ్చింది. హెల్త్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి హెల్త్ కార్డు వచ్చినాయి. మాకు నైదర్ రియంబర్స్మెంట్ లేదు, నైదర్ హెల్త్ కార్డు లేదు. కాబట్టి దీన్ని కూడా విస్తరించాలనే డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అది పెద్ద ఘనమైనది కార్యం కాదు. జర్నలిస్ట్కి ఇస్తున్నప్పుడు మన టీచర్లకు ఇవ్వకపోవడం ఎట్లా? కాబట్టి తప్పకుండా మీకు కూడా హెల్త్ కార్డు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పీజీటీ హిందీ పోస్ట్ ఏదైతుందో అది క్రియేట్ కాలేదు. తప్పకుండా మా సర్దార్ రవీందర్ సింగ్ ఉన్నాక హిందీ పోస్ట్ క్రియేట్ కాదా? ఎంతగానో చూస్తారట. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సర్దార్ రవీందర్ సింగ్ గారి నేతృత్వంలో ఇవి అన్ని కూడా ప్రభుత్వమైనటువంటి డిమాండ్ గా భావించి తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇంకొకటి, పీజీటీల యొక్క పరిభారం తగ్గించాలని అన్నారు. అది ఎట్లయితే ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్ సెక్షన్లకు జూనియర్ లెక్చరర్లకు వస్తే పీజీటీ టీజీటీల యొక్క పరిభారం తగ్గుతుంది. కాబట్టి ఇక కేవలం మనం 6 నుంచి 10 తరగతుల వరకే బాధ్యత ఉంటాయి. మిగతా ఇంటర్మీడియట్ సెక్షన్లకు జూనియర్ కాలేజీ జేఎల్సీ వస్తారు. కాబట్టి ఆ విధంగా మోడల్ స్కూళ్లలో కూడా జేఎల్ పోస్ట్ మంజూరు చేసేటట్టుగా మన పరివారం తగ్గేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఒకటి ట్రాన్స్ఫర్స్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇస్తారు, 5 సంవత్సరాలు అపాయింట్మెంట్ సందర్భంగా ఏదో ఉద్యోగం దొరికిందనే ఆశతోటి ఎక్కడ పడితే అక్కడ వైద్య అయింది. కాబట్టి భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇల్లు ఒక చోట, కుటుంబం ఒక చోట. కాబట్టి ఇది బాగాలేదు సార్, కొద్దిగా అందరినీ ఒకసారి అత్యధికంగా చెయ్యమని అంటారు. తప్పకుండా మంత్రి గారితో మాట్లాడతాం. ఈ ఎండాకాలంలో ఓడు అయిపోయిన తర్వాత తప్పకుండా నేను పదవిని అమలు చేస్తాను. కాబట్టి ప్రిన్సిపల్స్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మొన్నటిదాకా మీ జీతాలు మీరే ఇచ్చుకుంటుంది, ఇప్పుడేమో మళ్ళీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఈఓకి అటాచ్మెంట్ చేయవచ్చు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ మోడల్ స్కూల్. కాబట్టి ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉన్నదనేటువంటి మాట నైదర్ ప్రిన్సిపాల్ నైదర్ టీచర్ వాళ్ళు అంగీకరించారు. కాబట్టి వారికి ఏదైనా కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి ఉత్తర్వుల మేరకు వారికి కూడా విస్తరించడం సెల్ఫ్ డ్రాయింగ్ ఆఫీసర్ కావాలి. కాబట్టి ఒకరి దగ్గరికి పోయి వాళ్ళ జీతం తీసుకోవడానికి సమస్య కాదు. వాళ్ళు ప్రధానాచార్యుల బాధ్యతలు నిర్వహిస్తారు. కాబట్టి వాళ్ళే జూనియర్ కళాశాలలో ఎట్లయితే ప్రిన్సిపల్ సెల్ఫ్ డ్రాయింగ్ ఉన్నదో అదే మాదిరిగా వీళ్ళకి కూడా ఆ అధికారం విస్తరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ఎక్కువైనాయి కానీ ఈ సంవత్సరం రవీందర్ సింగ్ గారి నేతృత్వంలో ఇంతవరకు పరిమితమైన ఇంటికి వదిలిపెట్టి బడ్జెట్ ఎంచుకుంటే. కాబట్టి మనమే అన్ని ఆలోచనలు చేసి మా ప్రాధాన్యతలు ఏమిటి అని గుర్తించి ఆ ప్రాధాన్యత ప్రకారంగా ప్రభుత్వంతో చర్చ చేయాలి. చర్చ చేస్తే పరిష్కారం అవుతుంది. కానీ చిట్టా ఒక 50 డిమాండ్లు పెట్టి ఇవి చేస్తామని వేస్తారంటే ఏం చేస్తారంటే. కాబట్టి అట్లా ఉండకూడదు. మనమే నిర్ధారణ చేసుకోవాలి. సరే మా ప్రయారిటీ ఇది, ఈ డిమాండ్ మీరు పరిశీలించాలి, తప్పకుండా వాటిని ఉత్తర్వులు ఇవ్వాలని మాట చెప్తే సక్సెస్ అయిపోయింది. వేరే ఇంకో గ్రూప్ వెయిట్ చేస్తుంది. మీరు అన్ని భావించారు. తప్పకుండా మీరందరూ నాకు అండగా ఉంటారని భావిస్తారు.